హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు మా గార్డెన్లోని బీన్స్ చెట్టుని చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మా బీన్స్ చెట్టు ఇప్పుడిప్పుడే పెద్దదవుతూ ఉంది. చూడండి కొన్ని కాయలు కూడా ఉన్నాయి, కొన్ని చిన్న చెట్టు బకెట్లో వేసాము, ఇప్పుడే వస్తూ ఉన్నాయి అన్నమాట. కొన్ని పెద్దవి అయినాయి, ఈరోజు హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయి అవి. ఇదిగోండి పక్కన కనిపించేది బచ్చల చెట్టు. బచ్చలాకు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి, అందుకని అది కూడా వేసుకున్నాము. బచ్చలి పచ్చడి కూడా చాలా బాగుంటుంది, గోంగూర పచ్చడిలాగే చేసుకోవచ్చు బచ్చలి పచ్చడిని కూడా. చూడండి ఇవ్వండి బీన్స్ రెడీగా ఉన్నాయి, వీటిని ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. మొత్తం మీద ఒక 10 కాయల దాకా ఉన్నాయి. ఇంకొంచెం చెట్టు కానీ పెద్దదైతే ఇంకొన్ని ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడిప్పుడే పెద్దదవుతూ ఉంది. చూడండి అక్కడక్కడ చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి. ఈరోజు మా గార్డెన్లో మిరప చెట్లు నాటుకుంటున్నాం ఫ్రెండ్స్. అంటే అది ఉన్నాయి ఆల్రెడీ మిరప చెట్లు, అవి ఆల్రెడీ కాపు అయిపోయి ఇంకా చిన్న చిన్న పిందెలు వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా పెద్ద కాయట్లేదు, అందుకని చెప్పి నారు పోస్తున్నాం, కానీ అది పెరగాలంటే చాలా టైం పడుతుంది కదా, అందుకని చెప్పి బయట నుంచి మిరప నారు కొనుక్కొని వచ్చామన్నమాట. ఒక 6 బకెట్లలో ఈరోజు మిరప నారుని నాటుకుంటున్నాం. క్లైమేట్ చల్లగా ఉంది కదా, ఇప్పుడు వేసినా బతుకుతాయిలే అనేసి ఇప్పుడే తీసుకొని వచ్చాం. చూడండి అక్కడ కొంచెం పెద్దగానే ఉన్నాయి చెట్లు. ఒక 6 బకెట్లలో వేసామన్నమాట. ఇంకా కొన్ని బకెట్లు ఖాళీగా ఉన్నాయి, ఇంకే దానిలో ఏమన్నా వేద్దామని చూస్తూ ఉన్నాం. టమాటాలు కూడా కొన్ని ఎప్పుడు ఉంటే, ఇప్పుడు కొన్ని చిన్న వేసుకుంటే ముందు వైపు పై కూడా వస్తూ ఉంటాయి కదా, టమాటాలు కూడా వేయాలి కొన్ని. ఇగోండి వేసిన మిరపనారు చూడండి. ఎక్కువగా చెట్లని ఈవినింగ్ టైంలో కానీ నాటుకుంటే తెల్లవారేటప్పటికి కొంచెం మన క్లైమేట్కి అలవాటు పడిపోయి కొంచెం ఫ్రెష్గా వస్తాయి అన్నమాట. మార్నింగ్ టైంలో కానీ నాటితే ఈ ఎండకి వడలిపోయినట్టు అయిపోయి కొంచెం అవి కోలుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, క్యాబేజీ కూడా హార్వెస్టింగ్కి రెడీగా ఉంది. ఇవేమో చిన్న చిన్న టమోటా చెట్లు. చూడండి ఇవి వంగ చెట్లు, మొన్న కూడా చూపించాను కదా మీకు, వీటికి కూడా ఇప్పుడిప్పుడే పిందెలు వచ్చాయి. ఇదిగోండి సొర పిందె, మొన్న చూపించింది ఒక్కరో పెద్దదైంది. ఇదిగోండి వంకాయలు వచ్చేసాయి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి వంగ చెట్లు అని చెప్పాను కదా. ఇదిగోండి వంకాయలు వచ్చేసాయి రెడీగా, ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం వీటిని. కొన్ని ఉన్నాయి రెడీగా, కొన్ని ఏమో పిందెలు ఉన్నాయి. ఈరోజు పెద్ద అయిన వాటిని కోసేసుకుందాం. ఇదిగోండి ఈరోజు వీటిని కోసేసుకుందాం. చూడండి ఇగోండి వంకాయలు. అక్కడే చిక్కుడు చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్, చిక్కుడు చెట్టు కూడా ఉంది, పోతుంది, కొంచెం కొంచెం కాయలు వస్తున్నాయి. ఇంకో చిక్కుడు చెట్టు ఉంది, కింద నుంచి పై దాకా అల్లుకుందనమాట అది, దాన్ని చూపిస్తాను మీకు. ఈ వంకాయలు కోసుకున్న తర్వాత మీకు చిక్కుడు చెట్టుని కూడా చూపిస్తాను. ఇగోండి వంకాయలు భలే మెత్తగా ఊరికే అలా జస్ట్ కొంచెం సేపు అలా ఉడకబెట్టగానే, అంటే కూరలో వేసే కానీ అలా మెత్తగా అయిపోతున్నాయి, భలే ఫ్రెష్గా ఉంటున్నాయి, భలే లేతగా భలే టేస్టీగా ఉంటున్నాయి. ఈరోజు మన తోటలో ఇంకొన్ని టమాటాలు కూడా కాసాయి ఫ్రెండ్స్. మరి వంకాయ కూర చేయాలంటే టమాటాలు కూడా కావాలి కదా, అందుకని చెప్పి వాటిని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాం. ఇగోండి పండున్నాయి, ఇంకా ఉంచితే ఇంకా బాగా రెడ్గా వస్తాయి, కానీ మనకు అవసరం కదా, ఎప్పుడు అవసరమైనా అప్పుడు ఫ్రెష్గా కోసేసుకోవడమే. చూడండి అక్కడక్కడ ఇంకా ఇప్పుడే పూత కూడా వస్తూ ఉంది కొన్ని చెట్లకి. ఇవి కూడా కోసుకుందాం. 3 డేస్కి 2 డేస్కి అట్లా 3 డేస్కి అట్లా కోస్తున్నాను టమాటాలు. హాఫ్ కేజీ పైన 1 కేజీ దాకా వస్తూ ఉన్నాయన్నమాట.
కనపడకుండా ఇంట్లో ఏమైనా 4 చెట్లు ఉన్నా చాలు మనకు వచ్చేస్తూ ఉంటాయి బాగా. చూడండి ఇంకా ఉన్నాయి లోపల. ఇంకా కొన్ని ఉన్నాయి అవతల, అవి కూడా కోద్దాం. ఇదిగోండి ఇక్కడ బకెట్లో చూపించాం కదా ఇందాక వంగ చెట్లు, వాటికి కూడా 2 కాయలు వచ్చేసాయి. ఇదిగోండి మా బుజ్జి కనకాంబరం చెట్టు ఇప్పుడే పూలు వస్తున్నాయి. ఇంకా ఆకుకూర ఈ 2 డేస్ అయితే ఇంకొంచెం బాగా పెరిగితే కోసుకుందామని వెయిట్ చేస్తున్నాం. ఇవి చిన్న చిన్న పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిల్లో వేసాను ఆకుకూర. చిన్న పెయింట్ డబ్బాల్లో. హార్వెస్ట్కి ఇది కూడా రెడీగా ఉంది. అయితే రేపు కోసుకుంది. ఇది కూడా ఇంకొక సొరపిందే, ఇందాక కూడా చూపించాను కదా, ఇది ఇంకో వైపు ఉందన్నమాట రెండోది. ఇవి కాయలు కాయడానికి రెడీగా ఉన్నటువంటి టమాటా చెట్లు. చిన్న బాగా పెద్దదైన చెట్టు ఇప్పుడిప్పుడే కాయలకి రెడీగా ఉందన్నమాట. ఇదిగోండి చిక్కుడు చెట్టు చూపిస్తానని చెప్పాను కదా మీకు. ఇది పైన టెర్రస్ మీద కలుకొని ఉంది, కింద నుంచి పిందులు ఉన్నాయి ఇప్పుడే. ఇంకొంచెం ఇత్తనం కడితే తర్వాత కోసుకుందాం వాటిని. ఇప్పుడే లేతగా ఉన్నాయి బాగా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు మన హార్వెస్ట్ కొన్ని బీన్స్, టమాటాలు, వంకాయలు. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.